నమస్తే దోస్తులు, తెలంగాణ శనార్థులు. మనం ఈరోజు వార్తల్లోకి వెళ్దాం. మెరుగైన సేవలకు ప్రయత్నం అని చెప్పేసి ఇక్కడ మనం వార్త చూస్తున్నాం. వార్త ఏంటంటే, రైతులకు అండగా ఉంటాం, విలీన పంచాయతీలో సమస్యలపై దృష్టి. న్యూస్ టుడేతో స్థానిక సంస్థ అదనపు కలెక్టర్ రాధికా గుప్తా అని చెప్పేసి ఇక్కడ మనం వార్త చూస్తున్నాం. ఇదేంటంటే, ఈసారి ఎండలు పెరిగాయి, వేసవిలో వడదెబ్బ నివారణకు ఎలాంటి యాక్షన్ ప్లాన్ తయారు చేశారు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తున్నాం. వేసవిలో వచ్చే ఆరోగ్య సమస్యలపై వైద్య విభాగాలను సన్నద్ధం చేశాం. వడదెబ్బ తగిలితే ఎలాంటి వైద్య సేవలు అందించాలో స్పష్టంగా చెప్పాం. గోడ పత్రికలు మరియు కరపత్రికలతో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. వడదెబ్బకు గురైతే అన్ని ఆరోగ్య కేంద్రాలతో పాటు పల్లె బస్తీ దవాఖానాల వైద్య సిబ్బందిని అప్రమత్తం చేశాం. ORS ద్రవణం అందుబాటులో ఉంచామని చెప్పేసి ఇక్కడ మనం వార్త చూస్తున్నాం. ఈ యొక్క మేడం రాధికా గుప్తా గారు ఏమంటున్నారంటే, ప్రజలకు ఈసారి ఎండలు బాగా ఉన్నాయి కదా, ఎండలు అనేది ఎక్కువ అయిపోయేసరికి చాలా మంది ప్రజలు వడదెబ్బ తాకి చాలా మంది గురవుతున్నారు. అలాంటి వాళ్ళకు కొన్ని సూచనలు ఇస్తున్నామని చెప్పేసి ఇక్కడ వార్తలో చూస్తున్నాం. ఈసారి ఎండలు పెరిగాయి, వేసవిలో వడదెబ్బ నివారణకు ఎలాంటి యాక్షన్ ప్లాన్ తయారు చేశారు అని చెప్పేసి ఇక్కడ మనం వార్త చూస్తున్నాం. ఉదయం 7 అయితే చాలు ఎండ అనేది మొత్తం ఎట్లా అంటే మరి ఘోరంగా బగబగ మండే సూర్యుడు ఎలా అయితే ఉంటున్నాడో అలా ఇళ్లలోకి మొత్తం ఎండ రావడంతో ఇంటి నుంచి బయట అడుగు పెట్టాలన్న భయాందోళన చెందుతున్న ప్రజలు ఈసారి 2025లో ఎండాకాలంలో చాలా తీవ్రమైన ఉష్ణోగ్రతతో ఎండ స్థాయి తీవ్రంగా పెరగడంతో ప్రజలు బయట అడుగు పెట్టాలంటే భయాందోళన చెందుతున్నారు. అలాంటి సమయంలో మేడం రాధికా గుప్తా గారు ఈసారి వేసవిలో వచ్చే ఆరోగ్య సమస్యలపై వైద్య విభాగాలను సన్నద్ధం చేశామంటే, ఈరోజు ఈ సమ్మర్ సీజన్ ఈ యొక్క వేసవి కాలంలో ఏదైతే ఆరోగ్య సమస్యలు ఎండ దెబ్బకు తగులుతాయో అలాంటి వాళ్ళ కొరకు ఇక్కడ వైద్య సేవలు మరియు ఇక్కడ బస్తీ దవాఖానాలు కానీ మన గవర్నమెంట్ ఆసుపత్రులు కానీ ఏదైనా ఎండ దెబ్బ తగిలితే వాళ్ళకు అందుబాటులో ఉంచే పరికరాలు మామూలు ORS మరియు ఇంకా ఏదైతే వడదెబ్బ తగిలితే ఎలాంటి వైద్య సేవలు అందించాలో స్పష్టంగా చెప్పామని చెప్తున్నారు. గోడ పత్రిక ద్వారా కరపత్రికల ద్వారా ఇక్కడ ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా వడదెబ్బకు గురైతే అన్ని ఆరోగ్య కేంద్రాలతో పాటు పల్లె బస్తీ దవాఖానాల వైద్య సిబ్బందిని అప్రమత్తం చేశాం. ORS అనే దోపదార్థం కూడా ఉంటుంది హాస్పిటల్లో. ఎవరైతే 10 రూపాయలు, ఎవరైతే 50 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు పెట్టి కొనలేని స్థితిలో ఉన్నవారు చాలా మంది ఉన్నారు, గరీబోలు. అలాంటి వరకు అక్కడ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి ఏదైనా ఎండ దెబ్బకు నివారణకు అక్కడ వెళ్తే మందులు ఇస్తారు. ప్లస్ ORS ద్రవపదం కూడా అందులో అందుబాటులో ఉంచామని చెప్పేసి ఇక్కడ మేడం గారు తెలియపరిచారు. అదనపు కలెక్టర్ రాధికా గుప్తా గారు చెబుతున్నారు. అదేవిధంగా వడ దెబ్బతో మృత్యువాత పడితే ప్రభుత్వ పరిహారం ఇచ్చే నిబంధనలు ఉన్నాయా అని చెప్పేసి ఇక్కడ ఒక క్వశ్చన్ వచ్చింది. వడ దెబ్బతో మృతి చెందితే ప్రభుత్వ పరిహారం ఇవ్వడం లేదు. వడ దెబ్బతో ప్రభుత్వ పరిహారం ఎందుకు ఇవ్వట్లేదు, దానికి ఎందుకు మరి మొగ్గు చూపడం లేదు? ఇప్పుడు అలా చేయడానికి కారణాలు ఏంటి? ఇస్తే ప్రభుత్వం గండిపడేది ఏముంది? అలా ప్రజలు చనిపోతే మరి దానికి సంబంధించిన బాధ్యులు ఎవరు అనే విధంగా చిన్నంగా తయారైపోయింది మన ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం. అట్లా కాకుండా వడదెబ్బతో మృత్యువాత పడితే ప్రభుత్వ పరిహారం ఇచ్చే నిబంధనలు ఉన్నాయా అంటే ఉండాలి, లేకపోతే ఎలా? ఇప్పుడు ఒక మనిషి ఒక ఆఫీస్లో ఏదైనా పని చేసుకుంటూ చనిపోతే ఎస్గ్రేషా ఇస్తారు. ప్రభుత్వ వైఫల్యంతో ఇక్కడ రోడ్డు బాగలేక యాక్సిడెంట్ అయి చనిపోతే ప్రభుత్వం కనీసం ఎస్గ్రేషా ఇవ్వడం జరుగుతుంది. అలా ఏదో ఒకటి పరిహారం అనేది ఉండాలి. ఇప్పుడు ఎండ దెబ్బ కూడా ఒక నివారణే కదా, నివారణ కాకుండా అది కూడా ఒక ఎండ దెబ్బ అనేది ఒక ప్రజలకు కష్టం కోసం బయటికి వెళ్తున్నప్పుడు ఎండ దెబ్బ తాకితే వాళ్ళకు తీవ్రమైన అస్వస్థతకు గురై ఎండ దెబ్బ తగిలి ఆసుపత్రి పాలై అక్కడెక్కడే చనిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళకు ఎస్గ్రేష కానీ ఏదైనా పరిహారం ఇస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడ తెలిపారు. విలీన గ్రామాల్లో చాలా చోట్ల మంచినీటి సమస్య అధికమవుతోంది. ఇక గ్రామీణ నీటి సరఫరా విభాగం ఇక్కడ అధికారుల పర్యవేక్షణ ఉండదు కదా, వేసవిలో నీటి ఎద్దడి నివారణకు చర్యలేవరు తీసుకుంటాం. ఇక్కడ మండల స్థాయిలో RWS శాఖ పర్యవేక్షణ ఉంటే మున్సిపాలిటీలో హైదరాబాద్ మెట్రో వాటర్ విభాగం ఆధ్వర్యంలో సేవలు అందుతాయి.
విలీన గ్రామాలతో పాటు ఇతర కాలనీలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తుగా ప్రత్యేక సమావేశం నిర్వహించాం. ఏ ప్రాంతాల్లో సమస్యలు ఎదురవుతుందో గుర్తించాలని అధికారులను అప్రమత్తం చేశాం. ప్రణాళిక సిద్ధం చేశాం. బోరు బావులు మరియు ట్యాంకర్లతో నీటి సరఫరా చేశామని చెప్పేసి ఇక్కడ మనం వార్త చూస్తున్నాం. ఇప్పుడు ఎండాకాలం వస్తే కానీ మంచినీటి కొరత మరియు బావి నీళ్ళు బోర్లు ఎండిపోవడం కొరత ఇవి మనం చూస్తున్నాం. ఎండిపోతే ఏం చేస్తున్నారంటే 300 నుంచి 500 ఫీట్లు ఉన్న వాళ్ళ బోర్లు ఎండిపోతే మంచినీరు ట్యాంకర్లు మున్సిపల్ సిబ్బంది నుంచి డబ్బులు పెట్టి కొనుక్కోవడం ఎదురవుతున్నాయి. అలా కాకుండా కొంతగా అక్కడ కాలనీ సర్పంచ్ కానీ కార్పొరేటర్ కానీ మరియు ఇక్కడ ఉన్న కౌన్సిలర్ కానీ ఎవరైతే వాళ్ళ ఆదేశాల మేరకు ఇళ్ళకు ట్యాంకర్ ఒకటి వచ్చి తీసుకొచ్చి ఒక కాలనీ మధ్యలో పెడితే అందరూ వచ్చి తీసుకువెళ్ళారు కూడా మనం గతంలో చూసాం. అలా ఎండాకాలంలో మంచినీరు కొరత చాలా ఇబ్బందిగా మారిపోతున్నాయి. చాలామందికి నీరు లేక బయటికి వస్తున్నారు. మంచినీరు ఫ్రీ రావాలంటే కొన్ని మన ట్యాంకర్ల కాడికి వెళ్ళి తీసుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఎదురవుతుంది. లేదు అంటే 500 నుంచి 800 దాకా వ్యయం పెట్టి ఇంటికి తీసుకొచ్చుకొని ట్యాంకులు నింపుకునే దౌర్భాగ్య పరిస్థితి మన ఎండాకాలంలో ఎదురవుతున్నాయంటే ఇదంతటికి కారణం 6.5 బోరు వేయడమే. 4.5 అనే వాటా చట్టానికి విరుద్ధంగా 6.5 అగ్రికల్చర్ బోర్లు మన ఇళ్లల్లో దర్శనమిస్తున్నాయి. ఎన్నిసార్లు మన విలేకరులు కానీ ఇక్కడ స్థానికులు కానీ ఇక్కడ కంప్లైంట్ పెడితే పట్టించుకున్న పాపాన పోలేదు. అటు పక్కన వెళ్ళి చూసి కన్నెత్తైనా చూడకుండా వ్యవహరించడం జరుగుతుంది. ఇలాంటి వారికి చెక్కు పెట్టేది ఎలా అంటే కింది స్థాయి నుంచి పై స్థాయి అధికారుల వరకు కంప్లైంట్ పోయినా అక్కడ ఆమ్యామ్య అనేది బల్ల కింద చేయి పెట్టి వాళ్ళు తీసుకున్నంత వరకు ఇది మనకు ముందుకు పోలేదు అని మనం గమనిస్తున్నాం. వచ్చి చర్యలు తీసుకోరు వాళ్ళు. 6.5 అనే బోర్ని వాటా చట్ట ప్రకారంగా దాన్ని సీజ్ చేయడం కూడా ఎక్కడో అక్కడక్కడ 100లో 1 సీజ్ చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ భూగర్భ జలాలు మొత్తం ఎండిపోతున్నాయి. మండల స్థాయిలో RWS శాఖ పర్యవేక్షణ ఉంటే మున్సిపాలిటీలో హైదరాబాద్ మెట్రో వాటర్ విభాగంలో ఆధ్వర్యంలో సేవలు అందుతాయి. విలీన గ్రామాలతో పాటు ఇతర కాలనీలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తుగా ప్రత్యేక సమావేశం నిర్వహించాం అని చెప్పేసి ఇక్కడ మనం వార్త చూస్తున్నాం. RW శాఖ పర్యవేక్షణ ఉంటే ఆ RW శాఖ పర్యవేక్షణ మళ్ళీ ఎందుకు లేదు? అది ఉంటే తాగునీటి సమస్యలు ముందస్తు సమాచారం తెలుసుకొని అక్కడ తాగునీటి సమస్యలు లేకుండా చేస్తామని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తున్నాం. విలీన గ్రామాలతో పాటు ఇతర కాలనీలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తుగా ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాం. ఏ ప్రాంతాల్లో సమస్యలు ఎదురవుతుందో గుర్తించాలని అధికారులు అప్రమత్తం చేశాం. ప్రణాళిక సిద్ధం చేశాం. బోరు బావిలో ట్యాంకర్లతో నీటి సరఫరా చేశాం అని చెప్పేసి మనం వార్త చూస్తున్నాం. అయితే ఇక్కడ మున్సిపాలిటీలో విలీనమైన చాలా గ్రామాలు వ్యవసాయం ప్రధాన వృత్తిగా ఉంది. గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా మారడంతో రైతులకు ఏ విధంగా సాయం అందిస్తారు అని ఇక్కడ మనం వార్త చూస్తున్నాం. మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాలు 3 ఉన్నాయి. మళ్ళీ ఆ 3 గ్రామాలలో కనీసం ఇప్పుడు తాగునీటి ఎలా మరి అగ్రికల్చర్ వ్యవసాయం ఉంది కదా, దానికి ప్రధాన వృత్తిగా మరి ఎలా చేస్తారో అని ఇక్కడ మన రైతులు ఆవేదన చెందుతున్నారు. మరి దీని విషయంలో మారడంతో రైతులకు ఏ విధంగా సాయం అందిస్తారనేది వేచి చూస్తున్నాం. మున్సిపాలిటీగా మారినప్పటికీ యథావిధిగా వ్యవసాయ శాఖ జిల్లా కలెక్టరేట్ పరిధిలో సేవలు అందిస్తుంది. ఎలాంటి అనుమానాలు వద్దు. రైతాంగానికి అన్ని విధాల సహకారాలు అందిస్తాం. రైతులు ఆందోళన చెందొద్దు అని చెప్పేసి ఇక్కడ తెలియపరుస్తున్నారు. మరియు ఇది తీసుకెళ్ళి మున్సిపాలిటీలు అప్పచెప్తే అక్కడ గ్రేటర్ హైదరాబాద్లో కలిపేస్తే అక్కడ అవుట్డోర్ రింగ్ పరిసర ప్రాంతాల్లో భూమిజాలు ఎవరైతే వ్యవసాయం చేసుకున్న రైతు కూలీలు ఉంటారో వాళ్ళకి తీవ్ర ఇబ్బందిగా మారుతుంది. మరియు మా జాగలు లేఅవుట్లు చేసి అక్రమంగా అమ్ముకుంటారా, అమ్మేసే విధంగా చందంగా తయారవుతున్నాయని చెప్పి చాలామంది రైతులు ఆందోళన చెందుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటి వరకు జరిగిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులను మంజూరు జరిగింది. ఆ పథకంలో శాస్త్ర పనులు కొనసాగిస్తే నిధులు వస్తాయా అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ వచ్చింది, క్వశ్చన్ మార్క్ పెట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటి వరకు జరిగిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మరి మాకు వస్తుందా లేదా అని వాళ్ళకి రైతులకు డౌట్గా మారిపోయింది. కొత్త మున్సిపాలిటీలో గ్రామాలకు పూర్తి స్థాయిలో పాలన ఏర్పాటయ్యే వరకు
ప్రారంభించిన పనులు కొనసాగిస్తాం, చేపట్టి శాశ్వత పనులను నిధులు వస్తాయి, ఇబ్బందులు ఉండవు అని చెప్పేసి ఇక్కడ మనం వార్త చూస్తున్నాం. అంటే మన అదనపు కలెక్టర్ రాధికా గుప్తా గారు క్వశ్చన్కి కరెక్ట్ సమాధానం, ధీటైన సమాధానం ఇచ్చింది. మరియు భవిష్యత్తులో కూడా ఎలాంటి మీకు ప్రాబ్లం ఉండదు. ఇక్కడ ఏదైతే మీరు తాగునీటి సమస్యలే కానీ, ఇక్కడ మన అగ్రికల్చర్ మన వ్యవసాయ సమస్యలే కానీ కొత్త మున్సిపాలిటీలు గ్రామాలకు పూర్తి స్థాయిలో ఏర్పాటయ్యే వరకు ప్రారంభం పనులు కొనసాగిస్తామని మేడం తెలుపుతున్నారు. రేషన్ పంపిణీలో అవకతవకలు జరగొద్దు అని చెప్పేసి మాట్లాడుతున్న అదనపు కలెక్టర్ విజేందర్ రెడ్డి. మరియు ఉప్పల్ జాతీయ రహదారిని అభివృద్ధి చేయాలని మరో వార్త, రహదారి తవ్వేసి వదిలేసి అని ఇంకో వార్త చూస్తున్నాం. హంసగూడలో 4 ఏళ్ళైనా నడిచేలా లేదు అని చెప్పేసి ఇక్కడ ఇంకో వార్త చూస్తున్నాం. ఏంటంటే కాప్రా సర్కిల్ పరిధిలో ప్రజలకు సౌకర్యంగా ఉండేందుకు 4 ఏళ్ల క్రితం పాదచారులకు వంతెన నిర్మించారు, ఇంతవరకు అమల్లోకి తీసుకొని రాలేదు. చూసారా, 4 సంవత్సరాలైనా ఇంతవరకు ఇది తూతూ మంత్రంగానే ఇక్కడ ఒకటి వంతెన కట్టారు, మరి నామకే వాసుగానే ఉంది, దాన్ని ప్రారంభించలేదని ఇక్కడ ప్రజలు వాపోతున్నారు. నూతన ఆవిష్కరణలతోనే భవిష్యత్తు అని మనం వార్త చూస్తున్నాం. జ్యోతి వెలిగిస్తున్న వెంకట రమణ నల్లా మల్లారెడ్డి. నందీశ్వరుడి పూజలు అని ఇక్కడ భక్తులు కీసరగుట్టలో మనం చూస్తున్నాం, ఇక్కడ పూజలు చేస్తున్నారు దేవునికి. పల్లె పట్టణం అయ్యే అని ఇంకో వార్త, నిన్న మొన్నటి వరకు పల్లెలుగా ఉన్నాయి, ఇప్పుడు పట్టణాల్లో కలిసి పోయాయి. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని గ్రామ పట్టణ శోభను సంతరించుకోబోతున్నాయి. ఇదే సమయంలో అక్కడికి రైతులు, వ్యవసాయ కూలీలు, ఉపాధి హామీ పథకంలోని లబ్ధిదారులు ఉనికిని కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. కొన్ని విభాగాలు తరలించిపోతున్నాయి. అదే సమయంలో విసిరేసినట్టు దూరంగా ఉన్న పల్లె బాగోగులను ఎవరు పట్టించుకోలేరు, స్పష్టత లేని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం అవుతుంది. ఇప్పుడు ఈ గ్రామాలన్నీ మొత్తం మున్సిపాలిటీలో కలుస్తున్నాయి కాబట్టి ఎలాంటి ఆందోళన చెందొద్దు, ఈ పల్లెలు మొత్తం పట్టణానికి చెందంగా మారిపోతాయని ఇక్కడ మనం వార్త చూస్తున్నాం. పురా విలీన గ్రామాల వ్యవసాయం అని ఇంకో దాంట్లోనే అదేవిధంగా ఎల్లంపేట గ్రామం, ఇక్కడ 61 గ్రామాలు ఉన్నాయి. రైతుకు చేదోడు ఎలా అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తున్నాం. నియోజకవర్గంలో వ్యవసాయ బాగానే ఉంది, జిల్లా మండలం పరిషత్ పరిధిలో పనిచేసి జిల్లా వ్యవసాయ అధికారులు పర్యవేక్షణ కొనసాగనుంది, అన్ని పథకాలను వర్తింపజేస్తామని అధికారులు చెబుతున్నారు. కూలీలున్న ఉపాధి కరువు, పంచాయతీలకు ఉపాధి నిధులు ఆగిపోనున్నాయి, ఉపాధి హామీ పనులు చేపట్టేందుకు వీలుండదు. నియోజకవర్గం కూలీలు 19,387 అయితే 87 మంది ఉండగా 18,014 మందికి జాబ్ కార్డులు ఉన్నాయి. 17,020 మంది కూలీలు ఆత్మీయ భరోసా పథకం భరోసంలో 1,075 మందిని లబ్ధిదారులకు ఎంపిక చేశారు. ఇప్పుడు వీరి పరిస్థితి ప్రశ్నార్థకరంగా మారింది. ఒక చెడు ఉంటే ఇంకో దగ్గర మంచి కంపల్సరీ ఉంటుంది, ఒక మంచి చేస్తే ఇంకో దగ్గర చెడు కంపల్సరీ ఏదో అవుతుంది అన్న చందంగా ఇక్కడ మనం చూస్తున్నాం. కుమార్తె వివాహానికి అప్పులు తీర్చలేక బల్వన్ మరణం అనే ఒక వార్త చూస్తున్నాం. ద్విచక్ర వాహనం ఢీ, మహిళలకు తీవ్ర గాయాలు. దాబాల తనిఖీ అని చెప్పేసి మరో వార్త, వ్యర్థాలు తొలగింపు అని నాచారంలో మరో వార్త చూస్తున్నాం. నీటి నిల్వలను కాపాడుకుందాం, చిల్కానగర్ ర్యాలీలో GM సంతోష్ కుమార్, కార్పొరేటర్ బన్నాల గీత అని ఇంకో వార్త. ఉప్పల్ జాతీయ రహదారి అభివృద్ధి చేయాలి అని మరో వార్త చూస్తున్నాం. ఇక్కడ ఇంకో వార్త చూస్తున్నాం, చుక్ చుక్ స్టేషన్ చకచక పనులు, మేడ్చల్లో కొలిక్కి వచ్చిన నిర్మాణాలు, 8.37 కోట్ల కేటాయింపు, రైల్వే స్టేషన్ నమూనా అని చెప్పేసి మనం మేడ్చల్ రైల్వేకి సంబంధించిన నమూనా చూస్తున్నాం. అదేవిధంగా మేడ్చల్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు చకచక సాగుతున్నాయి. అమృత్ భారత్ 8.37 కోట్లను కేటాయించడంతో స్టేషన్ రూపురేఖలు మారిపోతున్నాయి. ఇంకో 6 నెలల్లో పనులు పూర్తి చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. శ్రీకారం, ఇక్కడ అమృత్ భారత్ స్టేషన్ అభివృద్ధి పథకంలో పనులకు గతేడాది ఆగస్టు 6న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్గా శంకుస్థాపన చేశారు. పనులు ఇవి ప్రయాణికులకు మెరుగైన వసతులు సేవలు అందించడానికి 3 లిఫ్ట్లను సిద్ధంగా చేస్తున్నారు. ఇప్పటికే 2 పూర్తయ్యాయి. ఏదో ప్లాట్ఫామ్ వద్ద మరో
లిఫ్ట్ నిర్మాణం జరుగుతోంది. ఎస్కలేటర్లు, వేచి ఉండే గదులు మరియు పార్కింగ్ సదుపాయం, వికలాంగులకు ప్రత్యేక వసతులు రూపురేఖలు రూపుదిద్దుకుంటున్నాయి. ఇక్కడ ప్రస్తుతం ఉన్న ప్లాట్ఫామ్లకు పైకప్పు విద్యుత్ దీపాలు, తాగునీటి కళాశాలలు ఏర్పాట్లు చేస్తున్నారు. మేడ్చల్ రైల్వే స్టేషన్ వెనుక వైపు ఉన్న డబీల్పూర్, గీష్మాపూర్, రైలాపూర్ గ్రామ ప్రజలతో పాటు రైల్వే కాలనీ నుంచి స్టేషన్కు వచ్చే వారికి టికెట్ కౌంటర్లు, భవనాలు, రాకపోకలు రహదారులకు నిర్మిస్తున్నారు. రోజు నడిచే రైలు 40, ప్రయాణికులు 3000 అని మనం వార్త చూస్తాం. మన మేడ్చల్లో రైల్వే స్టేషన్ ఎన్ని ఏళ్ళు తరబడినా కూడా, గత ప్రభుత్వాలు ఎన్ని వచ్చినా కూడా అక్కడ రైల్వే స్టేషన్ అనేది కరెక్ట్ మరమ్మతులు లేక చాలా ఇబ్బందికి అరకొర పనులతో అక్కడ చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చేసి అమృత్ భారత్ వచ్చేసి 8.37 కోట్లతో నిధులు కేటాయించడంతో ఈ యొక్క ఊహా చిత్రం చూడండి. ఇక్కడ రైల్వేది నమూనా చిత్రం. ఇక్కడ మనకి పబ్లిక్ వాటర్ ప్రాబ్లం కూడా ఉండకుండా అక్కడ పాదాచారులకు ఇక్కడ మన రైల్వే క్రాస్ కావడానికి మన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా కట్టడం చూస్తున్నాం. ఇక వినియోగంలోకి తెచ్చిన లిఫ్ట్లు కూడా ఉన్నాయంట. సేమ్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎలా ఉందో సేమ్ అదే మాదిరిగా చేయడం జరుగుతుంది. అదేవిధంగా కల్వర్పై చెత్త తొలగింపు అని అశ్రద్ధ అని చెప్పేసి కాప్రాలో వనవార్త చూస్తున్నాం. కాప్రాలోని ప్రధాన మురుగు నాలా చెత్త వ్యర్థాదుల డంపింగ్ కేంద్రం మారింది. విఎన్ రెడ్డి జమ్మిగడ్డ మార్గంలో కాప్రా చెరువు మురుగు నాలా కల్వర్ట్లకు ఇరువైపులా కొందరు చెత్తను విసిరేసి వెళ్తున్నారు. కల్వర్టుపై చెత్త పేరుకొని పోయింది. జిహెచ్ఎంసి సిబ్బంది పరిశుభ్రం చేయడంతో నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి మన కాప్రా మున్సిపాలిటీ పరిధిలో జరుగుతుంది. ఇక్కడ ఉదయం లేవగానే చెత్తను బండ్ల మీద వెళ్ళి విసిరేసి వెళ్తున్నారట. ఇలాంటి వాళ్ళకి చెక్కు పెట్టేది ఏంటంటే, మనము అక్కడక్కడ దర్శనమించిన మన సీసీ కెమెరాలు ప్లస్ స్పీకరు మనం చూస్తున్నాం. హలో బాబు అక్కడ చెత్త వేయొద్దు అని సీసీ కెమెరాలో రికార్డ్ అవుతుందని అలాంటి ఒక పరికరం వచ్చింది కదా. అలా టెక్నికలీ కొన్ని ఇక్కడ సీసీ కెమెరాతో పాటు ఇంకా ఇతర ప్రాంతాల్లో కూడా పెడితే భయాందోళన చెంది ఆ చెత్తను ఒక డంపింగ్ యార్డ్లోనా కానీ ఇంటికి వచ్చిన చెత్త సేకరణ వాళ్ళు ఎవరైతే వస్తారో వాళ్ళకన్నా వేయడం జరుగుతుంది. లేకుంటే ఇలా జరిమానాలు ఒకసారి కానీ 2 సార్లు జరిమానాలు వేస్తే కానీ వాళ్ళకి బుద్ధి వచ్చి ఇంకోసారి అక్కడ వెయ్యరు. అలాంటి పరికరాలు ఇంకా మెరుగైతే ఇంకా చాలా బాగుంటుందని కోరుతున్నాం. ఇక్కడ మరో వార్త చూస్తున్నాం. అర్హులైన పేదలకు ఇళ్లు కేటాయించాలి, సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన అని చెప్పేసి మరో వార్త చూస్తున్నాం. మోటారు కాలింది, నీరు ఆగింది, నిఘా నేత్రాలతో రక్షణ అని మరో వార్త చూస్తున్నాం. తైబజార్ రుసుం రద్దు చేయాలి అని చెప్పేసి ఇక్కడ ఫిర్యాదుగూడ మున్సిపాలిటీలో ఒక వార్త వచ్చింది. ఇక్కడ ఫిర్యాదుగూడ మున్సిపాలిటీ పరిధిలో తైబజార్ రుసుం రద్దు చేయాలని మాజీ మేయర్ వెంకటరెడ్డి కోరారు. కమిషనర్ త్రిలేశ్వరరావును మాజీ కార్పొరేటర్తో కలిసి గురువారం వినతి పత్రం ఇచ్చారు. ఈ టై బజార్ అనేది ఏంటంటే 20 రూపాయలు ఉన్నది 30 రూపాయలు, 30 రూపాయలు, 40 రూపాయలు, ఏకంగా అమాయకులు అయితే 40 నుంచి 50 రూపాయల దాకా విక్రయించుకుంటున్నారు, డబ్బులు తీసుకుంటున్నారు. కొంతమందికి అయితే స్లిప్పులు కూడా ఇవ్వడం లేదట. మేము కూడా జవహర్ నగర్లో కొన్ని ప్రాంతాల్లో మేము ఎంక్వైరీ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ఎవరైతే టై బజార్ ఇస్తున్నారో వాళ్ళ స్లిప్ కంపల్సరీ తీసుకోండి. లేదంటే మీరు 20 రూపాయలు ఇచ్చే కాడ 30-40 రూపాయలు వాళ్ళు అడుగుతున్నారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మా ఆఫీస్కి వచ్చి సందర్శించి మమ్మల్ని అప్రోచ్ కండి. మా కింద మొబైల్ నంబర్ కూడా ఉంటుంది. ఆ నంబర్ కాల్ చేస్తే చాలు, మేము మీ దగ్గరకు వస్తాం, మీ వాయిస్ తీసుకుంటాం. ఎవరైతే అక్రమాలకు పాల్పడుతున్నారో ఎవరైతే వాళ్ళు ఇలా 10కి 20, 20కి 30, 30కి 40, 40కి 50 తీసుకుంటున్నారో అలాంటి వాళ్ళను మేము బయట పెడతామని మేము కోరుతున్నాం. ఇక్కడ మనం లోకల్ వార్తలు చదువుతున్నాం. సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం అని చెప్పేసి ఇక్కడ మాజీ కార్పొరేటర్ మునుగాల సతీష్ గారు అందజేయడం జరుగుతుంది. ఇదేంటంటే సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరమని జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ 12వ డివిజన్ మాజీ కార్పొరేటర్ మునుగాల సతీష్ కుమార్ అన్నారు. గురువారం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 12వ డివిజన్ శ్రీరామ్ నగర్ కాలనీలో గత కొన్ని నెలల క్రితం యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు ఫ్రాక్చర్ అవడంతో ఆపరేషన్ జరిగి కోరుకున్న ఫారెస్ట్ మౌలా టైటస్ జాన్ వీరిద్దరి ఆర్థిక పరిస్థితి బాగోలేదని 12వ డివిజన్ కార్పొరేటర్ మునుగల సతీష్ కుమార్ను కలిసి సమస్యని వివరించగా సతీష్ కుమార్ స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రి మల్లారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. సమస్యను విని వెంటనే స్పందించిన మల్లారెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ను మంజూరు చేశారు. ఈ సందర్భంగా మునుగాల సతీష్ కుమార్ మాట్లాడుతూ
సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరమని, ఇది పేద ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. డివిజన్ ప్రజలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి ప్రజలను సేవ చేస్తానని తెలిపారు. ప్రజలు ఏ సమస్య అయినా తన దృష్టికి తీసుకురావాలని, సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానని తెలిపారు. అనంతరం ఫారెస్ట్ మౌలాకు 12,500 మరియు టైటస్ జాన్కు 44,500 చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాలనీ ప్రజలు మరియు పాల్గొన్నారు. ప్రజలకు ఏ ప్రాబ్లం ఉన్నా, మరి మామూలు ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా స్పందించిన వాడే అక్కడ స్థానిక లీడర్గా మనం భావించాలి. అందులో మన మునగాల సతీష్ గారు కూడా ఒకరు ఉన్నారు. గత ప్రభుత్వంలో చాలామందికి ఇలానే సీఎం రిలీఫ్ ఫండ్లు అందించడం జరిగింది. ఈ ప్రభుత్వం వాళ్ళది కాకుండా కూడా మంత్రి మల్లారెడ్డి ఎమ్మెల్యే చొరవతో ఇతను ఇద్దరికి బస్తీవాసులకు సహాయం చేయడం చాలా చాలా హర్షించదగిన విషయం. కాబట్టి ఇలా ప్రజల కొరకు ఎప్పుడు ఉండేవాడే, ప్రజల శ్రేయస్సు కోసం ఎప్పుడు చూసేవాడే నాయకుడు అనే విధంగా మన మునగాల సతీష్ అన్న గారికి హ్యాట్సాప్ చెప్పాలి. మరో వార్త చూస్తున్నాం. వాస్తవాలను వెలికి తీస్తే అక్రమ అరెస్ట్లా అని చెప్పేసి జర్నలిస్ట్ గంగారాంను బేషరతుగా విడుదల చేయాలి. ప్రశ్నపత్రం లీకేజీ విషయమై జర్నలిస్ట్ గంగారాంను నిందించడం దుర్మార్గము అని చెప్పేసి ఇక్కడ IFTU జాతీయ కార్యదర్శి షేక్ షావలి గారు తెలిపారు. మరి ఈ యొక్క జర్నలిస్టు ఎవరైతే అతను అలాంటి నిజాలను బయట పెట్టాడో వాళ్ళకి ఇలాంటి వాస్తవాలను వెలికి తీస్తే అక్రమ అరెస్టులు ఎందుకు చేస్తున్నారు అని ఇక్కడ షేక్ షావలి గారు అన్నారు. మరియు అలా కాకుండా ఎవరైతే నిజాన్ని నిర్భయంగా చెప్తారో వాళ్ళ గురించి ఆలోచించాలి. కాప్రా సర్కిల్ కార్యాలయం వద్ద CPM నాయకులు ధర్నా చేశారట. అర్హులైన పేదలందరికీ 6 గ్యారంటీలు అమలు చేయాలని డిమాండ్. మళ్ళీ ఈ 6 గ్యారంటీలు మరి ఎందుకు అమలు చేయడం లేదు? అందులో ఫ్రీ బస్ అది ఉట్టిగానే వస్తుంది కాబట్టి మహిళలకు చేశారు. అందులో కూడా గొడవలు పంచాయతీలు ఇవి సృష్టించడంలో నంబర్ 1 ఈ ప్రభుత్వం. మరి ఈ 6 గ్యారంటీలు ఎందుకు అమలు చేయడం లేదు అని కాప్రా సర్కిల్ కార్యాలయం వద్ద CPM నాయకులు ధర్నా కూడా చేశారు. మరి ఇంకెన్ని రోజులు? దాదాపుగా 2 సంవత్సరాల దగ్గరకు రాబోతుంది. ఇంతవరకు 6 గ్యారంటీలు అమలు చేయడంలే అని ప్రజలు వాపోతున్నారు. మరో వార్త, భావ వ్యక్తీకరణలో భాగమే సీనియర్ జర్నలిస్ట్ గంగన్న అరెస్ట్ అని చెప్పేసి ఇక్కడ మనం వార్త ఇంతకుముందుకు ఆల్రెడీ చదివాం. ఇక్కడ 10వ తరగతి గణిత ప్రశ్నపత్రం లీకేజీపై వార్త ప్రచురించడం నేరంగా భావించడం అప్రజాస్వామికం అని IFTU జాతీయ కార్యదర్శి షేక్ షావలి గారు ఇంతకుముందు తెలిపారు కదా. అందులో ఫోటో లేదు, ఇలా చిత్రంలో ఫోటో కూడా వేయడం జరిగింది. మరి యొక్క గంగారాం గారు చేసిన తప్పేందో, వాళ్ళు న్యాయాన్ని బయట పెట్టడం వాళ్ళు చేసిన పెద్ద తప్ప అని భావిస్తున్నారు. ప్రాథమిక స్థాయి నుంచి వర్సిటీ వరకు విద్యను బలోపేతం చేయాలి. నేషనల్ బంజారా మిషన్ ఇండియా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులు రవిరాజ్ రాథోడ్. అదేంటంటే ప్రాథమిక స్థాయి నుంచి యూనివర్సిటీ వరకు విద్యను బలోపేతం చేయడానికి టీచర్స్ నుంచి మొదలుకొని ప్రొఫెసర్ వరకు ఉద్యోగ నియామకాలు చేపట్టాలని NBMI జిల్లా అధ్యక్షులు రవిరాజ్ రాథోడ్ కోరారు. మెడికల్ కాలేజీలు ఓపెన్ చేశారు, కానీ ఎక్కడ ఏ బోధన సిబ్బందిని నియామకం చేయలేదని ఆవేదన చెందారు. ఇంజనీరింగ్ విద్య కూడా సరిగా లేదని ఆవేదన చెందారు. ఫిన్లాండ్, డెన్మార్క్, కెనడా దేశాల్లో విద్యను బలోపేతం చేసినట్లు మనం చేయాలని సూచించారు. విద్యారంగం నుంచి వచ్చిన వారిని వీసులుగా ఇక్కడ నియమించాలని, IASను వీసులుగా మరి నియామకం చేయడం తగదని అన్నారు. KG to PG వరకు ఉచితంగా విద్యను అందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి రవిరాజ్ రాథోడ్ డిమాండ్ చేశారు. చాలామంది ఎవరైతే చదువు అనేది మొట్టమొదటిగా నిరుపేదలకు చదువుపిస్తేనే చాలా బాగుంటుంది. ఆ చదువు ఇక్కడ గవర్నమెంట్లో వసతులు లేవని చెప్పి చాలామంది గవర్నమెంట్ బడులు వదిలేసి ప్రైవేట్ బడులకు వస్తారు. మన గవర్నమెంట్ కరెక్ట్గా ఉంటే, గవర్నమెంట్ ప్రథమ పాఠశాలలు కరెక్ట్గా ఉంటే వీళ్ళు ఎందుకు ప్రైవేట్ బడులకు వెళ్తారు అన్న చందంగా KG to PG వరకు స్టడీ ఉంటే మన భావితరాల్లో మన భారతదేశం కూడా అన్నిటికంటే అత్యున్నత స్థాయిగా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ రవిరాజ్ రాథోడ్ గారు తెలిపారు. ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన కమిషనర్ నాగమణి అనే ఒక వార్త చూస్తున్నాం. ఇక్కడ దమ్మేగూడ మున్సిపాలిటీ పరిధిలో సంతోష్ నగర్ దాబా మరియు బిర్యానీ కబాబ్ హోటల్స్లను మున్సిపల్ కమిషనర్
నాగమణి మున్సిపల్ కార్యాలయం సిబ్బందితో కలిసి ఆకస్మిక తనిఖీలు చేయడం జరిగింది. తనిఖీ నిర్వహించగా పాడైన కుళ్ళిన ఆహారం, వంట సరుకులను, కుళ్ళిన కూరగాయలు, కుళ్ళిన మాంసం, టేబుల్ లేని వస్తువులు, గోధుమ పిండి, మైదానా వంటి వాటిలో పురుగులు, అపరిశుభ్రం ఉండే వంట గదులను గుర్తించారు. ఒక షోకాజ్ నోటీసులు ఇచ్చి సంతోష్ డాబాకు 4,000 జరిమానా, బిర్యానీ కబాబు హోటల్ను నీట్గా లేని కారణం చేత 1,000 రూపాయలు జరిమానా విధించారు. మన దమాయి కూడా సంతోష్ డాబాలో ఇక్కడ వెంటనే వెళ్ళి ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన కమిషనర్ నాగమణి మేడం గారు అక్కడ చూస్తే కుళ్ళిపోయిన మాంసం, పిండి, పురుగులు పట్టిన పిండి, ఇతర మొత్తం అక్కడ చూస్తేనే అక్కడ వామిటింగ్ వచ్చేలా అక్కడ వివరించడం జరిగింది. మరి సంతోష్ డాబా గారు కుళ్ళిపోయినాయి అవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ కస్టమర్లు వస్తే వాళ్ళకి ఇవ్వడం మనం చూస్తున్నాం. అలా కాకుండా వాళ్ళపై జరిమానా కూడా వేయడం జరిగింది. ఆ సంతోష్ డాబాకు 4,000 జరిమానా చేశారు. బిర్యానీ కబాబ్ హోటల్కు నీట్గా లేని కారణం చేత 1,000 రూపాయలు జరిమానా వేశారు. ప్రజలందరికీ నేను ఒకటే చెప్పడం ఏంటంటే రేటింగ్లు 5 రేటింగు, 4 స్టార్ రేటింగు, 5 స్టార్ రేటింగ్స్ ఉన్న హోటల్లో వెళ్ళి మీరు తినాలనుకుంటున్నారు, జాగ్రత్త ఉండండి. లోపల నీట్నెస్ లేకపోతే ఇక్కడ సేమ్ మనకి ఎన్నో రోగాలకు మీరు బారిన పడే అవకాశాలు ఎంతైనా ఉంటాయి. జాగ్రత్త ఉండండి. కొంతమంది ఫుడ్ పాయిజన్తో చనిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. జాగ్రత్త ఉండాలని మేము చెప్తున్నాం. ఉప్పల్ సమస్యల మీద అసెంబ్లీ వేదిక గలం విప్పిన ఎమ్మెల్యే బిఎల్ఆర్ అని చెప్పేసి వార్త చూస్తున్నాం. ఎన్నో ఏళ్ల నుండి ఇబ్బంది పడుతున్న ఉప్పల్ నారపల్లి మార్గంలో నిర్మాణం అవుతున్న ఎలివేటెడ్ కారిడార్ పనులు పూర్తి చేయాలని, అలాగే చెరువుల అభివృద్ధి మొదలైన అంశాల మీద అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం ప్రశ్నించిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి. ఇక్కడ వార్తలు ఇంతటితో సమాప్తం. ధన్యవాదాలు.